Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. పెన్షన్ ప్రయోజనాలకు తాత్కాలిక సర్వీసును లెక్కించాల్సిందే హైకోర్టు తీర్పు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించడంలో ఉద్యోగి తాత్కాలిక సర్వీసును పరిగణలోకి తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 1980లో సవరించిన పెన్షన్ నిబంధనలు 13, 14 ప్రకారం తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పెన్షన్ సర్వీసు ప్రారంభమవుతుందని, అందువల్ల దాన్ని కూడా లెక్కించాల్సిందేనని ఇటీవల తీర్పు వెలువరించింది. పెన్షన్ లెక్కింపులో తాత్కాలిక సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో వైద్యాధికారినిగా పనిచేస్తున్న డాక్టర్ సి నిర్మల మరో 51 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది సిహెచ్ గణేష్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు 2002 నుంచి 2006 వరకు ఒప్పంద ప్రాతిపదికన పనిచేశారని తెలిపారు. వారికి పెన్షన్, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలను రెగ్యులర్ వైద్యాధికారులతో సమానంగా కల్పించడం లేదన్నారు. ఇదే రకమైన కేసుల్లో పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలంటూ గతంలో ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దేవరకొండ లక్ష్మి వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు, తెలంగాణ, ఏపీ హైకోర్టులు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ సవరించిన నిబంధనల ప్రకారం తాత్కాలిక సర్వీసును పెన్షన్ ప్రయోజనాలకు పరిగణలోకి తీసుకోవాలన్నారు. పిటిషనర్ల వినతిని పరిగణలోకి తీసుకుని పెన్షన్ ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe, share and like Vaishu channel. Thank you. Thanks for watching this video.